దాదాపు 3 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత మంచి ఐడియా తీసుకుని పాకిస్తాన్ వాళ్ళకి వెళ్లే వనరులు అన్నింటినీ ఆపేశారు అన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అటు వెళ్ళిపోమని ఆదేశాలు ఇచ్చారు. సో ఎవరైతే పాకిస్తాన్ సో ఆయన తీసుకున్న కరెక్ట్ గా ఉన్నాయి, బాగున్నాయి అంటారా లేదంటే యుద్ధం కోరుకుంటారా? ఇది ఏదైతే జరిగిందో అది చాలా అంటే చాలా దారుణమైన విషయం. ఎందుకంటే సామాన్య ప్రజలు టూరిస్టులు వెళ్ళిన వాళ్ళని అలా కాల్చి చంపేయడం అనేది ఇది అసలు నిజంగా అది ఎవరు ఊహించలేని విషయం. ఇది ఎందుకంటే మన 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత ప్రశాంతంగా మన కాశ్మీర్ మంద అయిపోయిందని ఇక్కడ నుంచి ఎంతోమంది సంతోషంగా వెళ్ళారు. అంటే పాపం వాళ్ళు ఎవరు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు రీసెంట్గా 6 రోజులు 8 రోజులు అయిందండి. మన ఏప్రిల్ 6వ తారీఖున పెళ్ళైన వాళ్ళు హనీమూన్ కోసం అని వెళ్తే వాళ్ళని చంపేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేను ఏమంటానంటే ఎవరి కోసం చేశారు ఇదంతా, దేనికోసం చేశారు ఇది? అది నిజంగా ఇది అసలు ఇది చేసే విధానం ఇది పద్ధతే కాదు, కరెక్ట్ కాదు. అసలు ఏ రకంగా ఆలోచించినా కూడా ఇది చాలా తప్పు. నాకైతే మాత్రం అది చాలా బాధాకరమైన విషయం అనిపించింది. ఎందుకంటే సామాన్య ప్రజలు అలా కాల్చి చంపేయడం అనేది, అది కూడా బట్టలు ఊడదీసి రిలీజియన్ చెక్ చేసుకుని చంపేయడం అంటే అది కావాలని కొంతమంది హిందువుల మీద కావాలని భారతదేశం ఇలా హిందువులు వీళ్ళని కావాలని చంపేయాలి, వీళ్ళని చంపేసేందే కాకుండా అక్కడ ఉన్న లేడీస్కి ఆడవాళ్ళు చెప్పారు వెళ్ళి మీ మోడీ చెప్పుకో అంటే ఇది ఎవరి మీద కోపం? మోడీ మీద కోపంతో చేశారా? చేసేవాళ్ళు ఏదైనా ఉంటే ఈ సామాన్య ప్రజలే దొరికారా మీకు? అది చాలా బాధగా ఉందన్న. ఖచ్చితంగా వీళ్ళైతే వదలకూడదు. అండ్ మోడీ గారు అయితే ఖచ్చితంగా వదలరని తెలుసు. కానీ ఏంటంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేలా చూడాలి. కానీ జరిగిన తర్వాత మనం బాధపడి వాళ్ళని చంపేయాలి. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మేపడం అనవసరం. ఆన్ ది స్పాట్ కనపడగానే ఎన్కౌంటర్ చేసేయాలి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలంటే భయం అనేది పుట్టాలి వాళ్ళు. అరే బాబు మనం భారతదేశంలోకి వెళ్ళి మనం ఏదైనా ఒక్క పని చేస్తే గంటల్లో మళ్ళీ రెఫెక్ట్ కొట్టి మనల్ని చంపేస్తారు అన్న భయం అయితే ఖచ్చితంగా వాళ్ళకి కలిగే విధంగానే చేయాలి. అంటే అదే కాకుండా మోడీ గారు సింధు వాటర్ ఏదైతే ఇక్కడ నుంచి మన భారతదేశం నుంచి వెళ్ళి వాటర్ ఏదైతే ఆపేశారో అది నిజంగా ఏంటంటే వీళ్ళతో పెట్టుకోకూడదు, వీళ్ళతో గొడవ ఉండకూడదు అని అక్కడ ఉన్న వాళ్ళు అనుకోవాలి అని చేశారు. అది మంచి పని అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి అరే బాబు మనకి దేశానికి నష్టం పోతుంది మీరు ఎలాంటి పనులు చేస్తే అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న ఖచ్చితంగా మన భారతదేశంలో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోతే ఈ పని జరిగేది కాదు. డెఫినెట్గా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా పట్టుకుని ఫర్దర్గా ఇలాంటి జరగకుండా ఉండేలాగా ఖచ్చితంగా మన గవర్నమెంట్ అయితే ఆ చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి 10 లక్షల రూపాయల దాకా ఎక్స్గ్రేడ్ ప్రకటించారు. సో అది సరిపోతుంది అంటారా లేదంటే వాళ్ళకి ఏదైనా దారి చూపించాలా బతుకు తెరువు కోసం? అన్న ఇది ఖచ్చితంగా ఇచ్చే 10 లక్షలైనా 20 లక్షలైనా 50 లక్షలైనా చనిపోయిన మనిషిని అయితే తీసుకురాలేరు ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా సరే మంచిగా గవర్నమెంట్ జాబ్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రొటేట్ అవ్వడానికి లైఫ్ లాంగ్ మంచి ఆధారం ఏదైనా ఖచ్చితంగా చూపించాలన్న వాళ్ళకి. ఎందుకంటే చెప్పన్న అంటే రిలీజియన్ చూసుకుంటూ చంపడాన్ని ఎలా చూస్తారు? ఇది కావాలని అంటే హిందూ మతం మీద హిందుత్వం అని చెప్పి మోడీ గారు మాట్లాడుతున్నారు, యోగినాథ్ గారు మాట్లాడుతున్నారు. సో వీళ్ళని మనము చేస్తున్నాం, మన సంత అయితే మేము చూపించాలి. మా ఏందంటే నాకు తెలిసి ఇదంతా కేవలం వాక్ బోర్డ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల కొంతమంది హిందువులు వాళ్ళు సపోర్ట్ చేయడం ముస్లిమ్స్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల జరిగింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు చంపాలి అనుకుంటే టెర్రరిస్ట్ అయితే ఏం చేస్తారన్నా కనబడ్డ చంపేస్తారు. మన తాజ్ హోటల్లో కానీ ఎక్కడైనా బాంబు బ్లాస్ట్ చేసినప్పుడు ఆడమొగని చూడరు, కేవలం మగవాళ్ళ మీదే ఎందుకు అంటే ఏంటంటే మేము ఉన్నాము అంటే వాళ్ళు మనం భయపెట్టాలి, ఇది భయం చూపించాలి. సిగ్నేచర్ అన్నట్టే ఇది ఖచ్చితంగా మనం భయపెట్టాలి, మాతో పెట్టుకుంటే ఇలా చేస్తాము ఇలా చేయగలము అని చెప్పి చూపించాలి అని వాళ్ళు అనుకున్నారు. సో ఇది వాళ్ళు అలా చేస్తే మనం ఏం చేయగలము అన్నది మనం ఖచ్చితంగా చూపించకపోతే ఏమవుతుందంటే ఫర్దర్గా ఇదే అవుతుంది. నెక్స్ట్ ఒకటి మనకి ఏంటంటే మనం లోకం అవుతున్నట్టే అవుతుంది. సో మనం ఏదన్నా సరే చేయాలంటే వాళ్ళకి భయం పుట్టాలి. మళ్ళీ పని చేయకూడదురా బాబు మన భారతదేశం వెళ్ళి వాళ్ళ మీద మనం ఎవరి మీద 1 పర్సన్ మీద అటాక్ చేసినా కానీ మనం ఒక 10 మంది మీద వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటేనే కానీ ఈ దాడులు అనేవి ఆగవు ఖచ్చితంగా. ఓకే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఇంకొక విషయం మన అన్వేషణ అన్న చెప్పినట్టు ఇప్పుడు ఇవి గేమ్స్ అవి ఉన్నాయి కదా, మనం గేమ్స్లల్లా ఇంకోటి మత ఉత్సుల అక్కడిక్కడ మీరు ఈ జాతి మనం ఆ జాతి ఇంకోటి మీరు ఆ కులస్తులు అని చెప్పి మనం ఇట్లా కొట్టుకొస్తున్నాం కదా మతాల మీద. ఇదంతా వాళ్ళకు బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అన్నట్టు. అరే వాళ్ళ లోపల వాళ్ళు చక్కగా లేరు, ఈ టైంలో మనం దాడి చేసినా కూడా ఏం చేయలేరు అనే థాట్ వచ్చింది వాళ్ళకి అన్నట్టు. సో మన జమ్మూ కాశ్మీర్లో అయితే దారుణమైన ఘటన జరిగింది, దాన్ని ఎట్లా చూడొచ్చు అన్న? అయితే మనకు ముందుగా జమ్మూ కాశ్మీర్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రం ముందు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యను 370 ఆర్టికల్ను రద్దు చేయడం జరిగింది. 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల ఇలా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం. ఎప్పటికీ జమ్మూ కాశ్మీర్ మన దేశంలో అయినప్పటికీ కూడా
దానిపైన మనకు 370 ఆర్టికల్ ఉండడం వల్ల మనకు దానిపైన రైట్స్ లేకుండా పోయి ఉండు. ఇలా 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల ఇలా మన భారతదేశానికి మనకు భారతదేశంలో విలీన ప్రక్రియ అక్కడ ఉన్నటువంటి జీవులని మనకు రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇలా 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత మనకు పర్యాటక క్షేత్రం పెరిగింది. ఇలా భారతదేశము ఇలా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇలా జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక నిధులు ఇచ్చి ఇలా జమ్మూ కాశ్మీర్ను మనం డెవలప్ చేసుకోవాలి, పర్యాటకంగా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఇలా చూసుకుంటే మనకు అక్కడికి అలౌ చేయడం జరిగింది. గతంలో కూడా మనకు లదాఖ్ ఉంది. లదాఖ్లకు అయితే ఏ విధంగా స్వేచ్ఛాయుతంగా పర్యాటకులు పోయే విధంగా ఉంటుందో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా పోయే విధంగా పర్యాటకంగా చేసి. అంటే ఎట్లా చూస్తారు బ్రో? దారుణంగా అమాయకమైన ప్రజల్ని దాదాపు 26 నుంచి 30 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎట్లా చూడొచ్చు? అది అక్కడ ఏం చేసిందంటే వాళ్ళు ఒక కుల వివక్షత, మత వివక్షత. ఇవాళ అక్కడికి వచ్చేసి మన జమ్మూ కాశ్మీర్ లోకల్ పోలీస్ బస్సులలో వచ్చేసి ఇవాళ వారిని మీరు ఏ మతము మీ పేర్లు చెప్పి అడగడం చంపడం చాలా బాధాకరమైన విషయం. దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఇష్యూగా తీసుకుంది. ఎందుకంటే ఒక 26 మంది నరేంద్ర మోడీ గారు చూసుకుంటే గట్రా మనకు ఫారెన్ ట్రిప్ను కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చి ఇమీడియట్లీ వచ్చి అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో మీటింగ్ పెట్టారు. అమిత్ షా గారిని దూరించి కూడా మీటింగ్ పెట్టారు. వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే ఆ విధంగా చేయడం తప్పు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో ఇవాళ మనకు టూరిస్టులు పోతేనే అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో ప్రజలు బతుకుతారు, జీవనోపాధి ఉంటుంది, ప్రతి కూడా డెవలప్ అవుతుంది. అలాంటి వచ్చినటువంటి టూరిస్టుల మీద దాడి చేయడం సరికాదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఆల్రెడీ చెప్పారు. ఇలా చూసుకుంటే పాకిస్తాన్ చంపినామని చెప్పేసి ఇలా చేసుకున్నారు. కానీ వాళ్ళకి ఎంత నష్టం అవుతుందంటే అక్కడ సింధు జలాలను ఆపేసారు. ఇలా సింధు జలాలు గిట్ట సింధు నదిని గిట్ట మనము ఇక్కడ ఆపేయడం వల్ల పాకిస్తాన్కు నీళ్లు తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విషయాన్ని వాళ్ళు గమనించలేదు. ఇలా చూసుకుంటే గిట్ట కంపల్సరీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిన్న బార్డర్ గేట్లు కూడా మూసేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు రావద్దు ఇక్కడ నుంచి అని చెప్పి మూసేసారు. సింధు నదిని కూడా జలాల వివాదం అది కూడా దాన్ని బ్రేక్ చేసారు. సో ఫైనల్గా ఇప్పుడు అలాంటి దారుణం మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇప్పుడు అది చేసిన వాళ్ళను ఎలా రియాక్ట్ కావాలి మన ప్రభుత్వం? కానీ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ దాడికి ప్రతి దాడి అంతకు చూపిస్తా అంటారు. మన భారతదేశం ప్రపంచ దేశాలు గర్వించగలంటే దేశం. ఇవాళ చూసుకుంటే గిట్ట బ్రో మనకు ట్రంప్ సపోర్ట్ చేసినాడు, పుతిన్ సపోర్ట్ చేసిండు, ఇలా మిగతా దేశాలన్నీ కూడా సపోర్ట్ చేసిండు. ఇలా పాకిస్తాన్ వాళ్ళు గన్నుల బట్టి షూట్ల బట్టి దాడి చేస్తాం, మనం తెలివితో దాడి చేస్తాం. ఇవాళ టెక్నాలజీ అట్లా అది ఐక్యరాజ్య సమితిలో కూడా ఏం చెప్పారు, ఇలా ఆ దేశాలకు సంబంధించిన అభివృద్ధిని కూడా అడ్డుకోవాలని చెప్పి అది చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఇలా మనం దాడి చేస్తాం, దాంతోపాటు ఆ దేశానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి. ఇప్పటికే అక్కడ తినడానికి తిండి లేని పరిస్థితి. ఇలా ఏదున్నా కూడా దాడులుగా ముఖ్యం కాదు, దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, దేశాన్ని జీడిపిని పెంచుకోవాలి, దేశ ప్రగతిని పెంచుకోవాలనే ఉండాలి. కానీ ఇలాంటి ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించి ప్రజల మీదకి దాడి చేయడం వల్ల ఏమొస్తుందండి? వాళ్ళకు ఒక అమాయకమైన ప్రజల్ని చంపడం వల్ల ఏమొచ్చింది వాళ్ళకు? ఇప్పుడు ఇండియా కూడా దాడికి ప్రతి దాడి చేయకపోతే మళ్ళీ ఇలాంటి రిపీట్ అయితే అని అంటున్నారు. 100% చేస్తారండి. పుల్వామా దాడి అయిన తర్వాత మళ్ళీ మన దాడి అయింది, చేసిరు. ఇది కూడా వాళ్ళకి కంపల్సరీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు పూర్తి స్థాయిలో సీరియస్గా తీసుకుంటారు. వాళ్ళకు కూడా ముందటి రోజుల వాళ్ళకు కూడా అంతకు డబుల్ రెట్టింపు ఉంటుంది. ఇలా ప్రపంచ దేశాలు కూడా వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు భారత్తోని అందరు ఇండియాకు అందరు సపోర్ట్ చేస్తారు. అయితే సపోర్ట్ చేయనప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మెయిన్ దెబ్బతింటుంది. ఇప్పుడు మనం ఎంత కొట్లాడి చేసినా తిండి మనకు మెయిన్. ఆర్థిక వ్యవస్థను దెబ్బతిస్తే వాళ్ళకు సరైన బుద్ధి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.